గుడ్ ఈవినింగ్ మై స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ కెరీర్ గ్రూప్స్. దిస్ ఈజ్ అవర్ అడ్మిన్ గౌరీ శంకర్ సార్. ప్రజెంట్ మనం ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన జనరల్ నాలెడ్జ్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దానిలో భాగంగా స్టార్టింగ్ నేను కాంటినెంట్స్ అండ్ ఓషన్స్ అంటే ఖండాలు మరియు మహాసముద్రాల నుంచి స్టార్ట్ చేయండి. అలా స్టార్ట్ చేయడం అనేది ఒక మంచి పద్ధతి జీకే చదవడానికి అని చెప్పాను అనమాట. ఓకే, దానికి సంబంధించి నేను కొన్ని ఖండాలను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను. దీంతో పాటుగా ఎడిషనల్ నాలెడ్జ్ మీరు యాడ్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, అండ్ దాన్ని ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కాకుండా రెండో పార్ట్గా డిస్ప్లేలో కొన్ని ఇమేజెస్ చూపించి మ్యాప్లో ఎలా గుర్తించాలి అంటే సడన్గా ఇప్పుడు ఒక బాల్టిక్ సముద్రం అని ఇచ్చాడు, మీరు చదువుతుండగా జీకేలో వచ్చింది. బాల్టిక్ సముద్రం అనేది ఇక్కడ ఉంది, లేకపోతే ప్రపంచంలో లోతైన సముద్రం ఏంటి అంటే బాల్టిక్ సముద్రం అని ఇచ్చాడు, కానీ అది ఎక్కడ ఉందో మీకు తెలియదు. కానీ మీరు మ్యాప్ చూడాలి, మ్యాప్ కొనుక్కున్నారు, ఇంట్రెస్ట్ ఉంది, బట్ అది ఎక్కడ ఉంది మీకు తెలియదు. ఎలా గుర్తిస్తారు ఇప్పుడు? అందుకని చెప్పేసి నేను ఒక్కొక్క ఖండంలో కొన్ని ఇంపార్టెంట్ ప్లేస్లను కూడా చూపిస్తున్నాను అనమాట. ఆ విధంగా మీ ఫోకస్ అటు సైడ్ వెంటనే వెళ్తుంది అనే ఉద్దేశంతో. ఓకే రైట్ ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు డిస్ప్లేలో కనిపిస్తుంది వరల్డ్ మ్యాప్. ఈ డిస్ప్లేలో కనిపిస్తున్న వరల్డ్ మ్యాప్లో ఒక పార్ట్ని మాత్రమే నేను కలర్ చేసి మీకు చూపిస్తున్నా, గమనించారు కదా. అదేంటంటే ఒక ఖండం మీకు డిస్ప్లేలో బ్లాక్ కలర్లో కనిపిస్తుంది అన్ని ఖండాలే, వైట్ కలర్లో కనిపిస్తుందంతా కూడా వాటర్ అనమాట, మహాసముద్రాలు అనమాట. ఈ బ్లాక్ కలర్లో కనిపిస్తున్న వాటిలో ఒకదాన్ని నేను ఏం చేశాను, కలర్ చేశాను. ఎందుకంటే ఆ ఖండం గురించి మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఓకే, కాబట్టి ఈ ఖండం ఏంటి మీరు చెప్పగలరా ఎవరైనా? ఈ మనం లైన్గా చెప్పుకుంటూ వస్తున్నాము. నిన్నటి వరకు ఫిఫ్త్ లార్జెస్ట్ కాంటినెంట్ వరకు చెప్పేశాను. ఈరోజు నేను 6th దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. దిస్ ఈజ్ ద 6th లార్జెస్ట్ కాంటినెంట్ ఇన్ దిస్ వరల్డ్. ఆ ఖండం పేరేంటో చెప్పండి. యూరప్. వెరీ గుడ్. యూరప్ దాన్ని తెలుగులో ఐరోపా అంటారు. మీకు చూపిస్తున్నా కూడా చూడండి, దాన్ని ఏమని పిలుస్తారు? యూరప్ అని పిలుస్తారు. ఈరోజు మనం టుడే వీఆర్ గోయింగ్ టు లర్న్ యూరప్ కంటెంట్. అబౌట్ యూరప్ కంటెంట్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. దీన్నే ఐరోపా అని కూడా తెలుగులో పిలుస్తూ ఉంటారు. ఓకే, ఈ ఖండానికి సంబంధించి ఈ ఖండంలో ఏ ఏ దేశాలు ఉంటాయి అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే ఆ ఖండం యొక్క మనం 6th లార్జెస్ట్ అన్నాం కాబట్టి దాని ఏరియా ఎంత, పాపులేషన్ ఎంత, వెనక నుంచి చూసుకుంటే ఏ పొజిషన్ ఉంది అంటే స్మాలెస్ట్లో ఫస్ట్ స్మాలెస్ట్, ఆ సెకండ్ ఏంటనేది చెప్పుకుంటాం. తర్వాత దీని లోపల ఉండే దేశాలు ఏంటంటే మనం ఇప్పుడు వింటూ ఉంటాం. ఇప్పుడు ఈఫిల్ టవర్ కానీ, ఫ్రాన్స్ కానీ, పోర్చుగల్ కానీ, జర్మనీ ఇలాంటివి ఉంటాం, స్వీడన్స్ కానీ, ఇంగ్లాండ్, ఐస్లాండ్ ఇలాంటివి. ఇవన్నీ ఈ ఐరోపాలోనే ఉంటాయి అన్నమాట. పెద్ద పెద్ద దేశాలు, డెవలప్డ్ కంట్రీస్ అన్నీ. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటనేది చూపిస్తాను. ఆ నెక్స్ట్ ఏం చేస్తానంటే దీనిలో ఉండే ఇంపార్టెంట్ సముద్రాలు ఏమి ఉన్నాయి అనేది చూపిస్తాను. తర్వాత ఇంపార్టెంట్ పీఠభూములు, మైదానాలు అండ్ పర్వతాల గురించి చూపిస్తాను. అండ్ లాస్ట్లో దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, మీరు నోట్స్ రాసుకోవడానికి ఇంపార్టెంట్ పాయింట్స్తో ఒక ఇమేజ్ చూపిస్తాను. అండ్ లాస్ట్ రివర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఈరోజు వీడియోలో మీరు నేర్చుకోబోతుంది అనమాట. ఓకే, అండ్ ముందుగా దీని వరల్డ్ మ్యాప్లో చూపించి దీని బౌండరీస్ ఏంటి, ఎప్పుడు మనం యథావిధిగా చెప్పుకుంటున్న ప్రాసెస్సే. దీని బౌండరీస్ అంటే ఏంటి, దిక్కులు 4 వైపులా ఏమేమి ఉన్నాయి అనేదాన్ని మీ డిస్ప్లేలో చూపిస్తూ అడుగుతాను. మీరు చెప్పగలిగితే చాలా సంతోషం. ఓకే, లేకపోతే నేనే చెప్తా. ఓకే, డిస్ప్లేలో కనిపిస్తుంది. మనం ఈరోజు చెప్పుకుంటుంది మీకు ఎల్లో పోర్షన్లో కనిపిస్తుంది కదా, దాన్ని మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అయితే మీకు ఎల్లో పోర్షన్లో పెద్ద పెద్ద అక్షరాలతో కనిపిస్తున్నాయి. ఓకే, ఇంకా సౌత్ సైడ్ ఓకే కనిపిస్తుంది. ఓకే, చూద్దాం. అయితే దీని బౌండరీస్ చెప్పడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఇప్పుడు ఎల్లో కలర్లో కనిపిస్తున్న యూరప్కి ఈస్ట్ వైపు అంటే తూర్పు వైపు ఏం కనిపిస్తుందో చెప్పండి. ఆసియా ఖండం. వెరీ గుడ్, ఆసియా ఖండం కనిపిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. అండ్ వెస్ట్ వైపు పడమరన ఏముంది, బ్లూ కలర్లో కనిపిస్తుంది, చూసారు కదా, ఏంటిది? అట్లాంటిక్ మహాసముద్రం. రైట్, వెరీ గుడ్, అట్లాంటిక్ మహాసముద్రం ఉంది. ఇంకా ఉత్తరాన్ని చూసుకున్నట్లయితే ఏముంది? ఆర్కిటిక్ మహాసముద్రం ఉంది. ఇంకా దక్షిణాన్ని చూసుకున్నట్లయితే ఆఫ్రికా ఖండం ఉందండి. రైట్, మీకు ఈ మ్యాప్లో కనిపిస్తున్నట్టుగా ఇలా చెప్పేశారు, బాగుంది. కానీ ఖచ్చితంగా బౌండరీస్ కావాలంటే మీకు ఇక్కడ ఆప్షన్లో ఆఫ్రికా ఖండం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే ఇక్కడ యూరప్ ఖండం కింద ఈ చిన్న ఈ బ్లూ కలర్లో వాటర్ ఏరియా కూడా ఉంది, మీరు గమనించారా? ఆఫ్రికా ఖండం అంటే కొంచెం దూరం ఉంది, యూరప్కి ఆఫ్రికా మధ్యలో ఈ బ్లూ కలర్లో కూడా విడదీస్తున్నాయి, చూసారు కదా. అండ్ ఇక్కడ కూడా సేమ్ ఐరోపా ఉంది, ఈ కింద బ్లూలో ఆసియా ఖండం కూడా ఉంది. ఈ రెండింటికి మధ్య కూడా మరొక బ్లూ కలర్లో, అంటే ఈ ఆసియా ఖండం కలర్ అంటే వైలెట్ కలర్ ఉంది, వైలెట్ కలర్లో ఆసియా ఉంది. అయితే ఇక్కడ ఈ ఎల్లో కలర్కి వైలెట్ కలర్కి మధ్యలో మీకు బ్లూ కూడా కనిపిస్తుంది, చూడండి. అవి 2 సముద్రాలు. వాటి గురించి కూడా నేను డిస్ప్లేలో చూపిస్తాను ఈరోజు. ఆ 2 సముద్రాలు నేను చాలాసార్లు చెప్పాను కూడా.
అయితే ఇప్పుడు ఇక్కడ మీరు ఆఫ్రికాని చూసుకుంటే ఇక్కడ చిన్న సముద్రం వేడది, ఇక్కడ ఈ వైలెట్ కలర్ని ఎల్లో కలర్ని చూస్తే ఇక్కడ ఈ చిన్న 2 సముద్రాలు విడదీస్తున్నాయి అనమాట. ఓకే, వాటి గురించి ఇప్పుడు చెప్తా. ఇప్పుడు మీరే చెప్పండి, ఈ ఆఫ్రికాని ఈ యూరప్ని వేరు చేస్తున్న ఈ సముద్రం కొంచెం పెద్దగా ఉంది, ఈ సముద్రం పేరు ఏంటి? మెడిటేరియన్ సీ. వెరీ గుడ్, మెడిటేరియన్ సీ అండి. దీన్ని మెడిటేరియన్ సీ అంటాం. అండ్ తెలుగులో మధ్యధరా సముద్రం అని పిలుస్తాం దీన్నే. అది ఇది ఎక్కడ వస్తుంది అంటే, మీరు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ చూసుకున్నట్టయితే 10th క్లాస్ హిస్టరీలో ఫస్ట్ లెసన్లో వస్తుంది. మీకు ఎవరికైనా గుర్తున్నట్లయితే నెపోలియన్ గురించి. నెపోలియన్ ఎక్కడ జన్మించాడు? ఇటలీలో జన్మించాడు. ఇటలీ అనేది ఈ మెడిటేరియన్ సముద్రంలో ఉన్న దీవి అనమాట. ఓకే, అదే ఇటలీ అనేది ఒక దేశము. ఈ మెడిటేరియన్ సముద్రంలో అంటే మధ్యధరా సముద్రంలో ఒక దీవి ఉంటుంది, కార్సికా అని ఒక దీవి. ఆ దీవిలో నెపోలియన్ బోనపార్ట్ జన్మిస్తాడు అనమాట. ఆ తర్వాతే మీకు 1840, 1848 కొన్ని లైన్గా లెసన్స్, 1810, చార్లెస్ 10, వాటి యుద్ధాలు అన్నీ మనకు లైన్గా హిస్టరీలో లెసన్స్ వస్తాయన్నమాట. ఓకే, అలా మనం ఈ పాయింట్ తెలిస్తేనే మనకు ఆ హిస్టరీ లైన్గా అవన్నీ గుర్తుండిపోతాయి. ఆ నెక్స్ట్ యుద్ధాలు ఏం జరిగాయి, నెక్స్ట్ ఎవడెవడు వచ్చాడు, ఇంకా అక్కడి నుంచి ఇంకా అన్నీ మీకు జర్మనీకి సంబంధించి అండ్ పోర్చుగల్, ఫ్రాన్స్కి సంబంధించిన హిస్టరీలు ఇంకా అన్నీ అక్కడే స్టార్ట్ అయ్యాయి అనమాట. ఎందుకంటే ఇక్కడే ఈ మెడిటేరియన్ సీ పైనే మీకు ఈ యూరోప్లో స్టార్ట్ అయిన ఈ రౌండ్గా ఉన్న ప్రాంతం నుంచే మీకు స్టార్ట్ అవుతుంది యూరోప్ కాంటినెంట్. అంటే ఏంటి, పోర్చుగల్, ఫ్రాన్స్ కింద నుంచి స్టార్ట్ అవుతుంది. అది కూడా మీకు ఒకసారి చూపించేస్తానండి. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఓకే బౌండరీస్ చెప్పేసాం. బౌండరీస్ ఇంకా ఇది ఒకటి వదిలేసాం కదా. ఈ వైలెట్ కలర్కి ఎల్లో కలర్కి మధ్య 2 సముద్రాలు ఉన్నాయి. ఇవి ఏంటి అంటే, ఈ త్రిభుజాకారంలో ఉన్న సముద్రం బ్లాక్ సీ అండి, నల్ల సముద్రం. ఈ పక్కన కొంచెం పొడవుగా ఉంది చూడండి, అదేంటంటే కాస్పియన్ సముద్రం అనమాట. అయితే బిట్ ఏ విధంగా అడుగుతాడు, డిఎస్సీలో బిట్ ఎలా అడుగుతున్నాడంటే, ఐరోపా ఖండాన్ని మరియు ఆసియా ఖండాన్ని వేరు చేస్తున్న సముద్రం ఏంటి అని అడుగుతాడు అనమాట. ఏమవుద్ది ఆన్సర్ చెప్పండి? కాస్పియన్ సీ. వెరీ గుడ్, కాస్పియన్ సముద్రం అవుతుందండి. చాలామంది అనుకోవచ్చు, సరే ఐరోపా అంటే ఆసియా అంటే తూర్పు వైపు ఉంది కదా అని. అదొక్కటే కాదు, కింద వైలెట్లో ఉండేది కూడా ఆసియా ఖండమే. ఇప్పుడు ఇరాన్, ఇరాక్, తజికిస్తాన్ ఈ దేశాలన్నీ ఇవన్నీ మీకు మొన్న ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చూపించి ఆసియా చెప్పినప్పుడు చెప్పాను. ఇవన్నీ ఈ ఆఫ్ఘాన్ కంట్రీస్ అన్నీ, అదే ముస్లిం కంట్రీస్ అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట దీనిలో. కాబట్టి ఆ రెండింటిని వేరు చేస్తుంది కాస్పియన్ అండ్ బ్లాక్ సీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆఫ్రికాని యూరోప్ని వేరు చేస్తుందేమో మెడిటేరియన్ సీ, మధ్యధరా సముద్రం అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు ఆ యూరోప్ కాంటినెంట్ గురించి మనం యథావిధిగా నెక్స్ట్ అంటే ఎప్పుడు కూడా ఇదే ఆర్డర్లో చెప్పుకుంటూ వెళ్తున్నాం. బౌండరీస్ తర్వాత ఏం చేస్తున్నాం అంటే, దీని సైజ్ అండి. సైజ్ ఏమవుద్ది అంటే, దీని సైజు 10 మిలియన్స్ లేదా 1.01 crores. అంటే 1 కోటి అనుకోండి, సింపుల్గా గుర్తుంచుకోవడానికి. కోటి చదరపు కిలోమీటర్లు కలిగి ఉంది. మీరు ఆర్డర్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ నుంచి 4.5 crores, 3 crores, 2 crores ఇంకా అలా చెప్పుకుంటూ వచ్చాను. ఇంక ఇది 6th ప్లేస్లో ఉంది, 1 కోటి అండి. ఇది ఏమవుద్దంటే, ఒక బుక్లో ఒకటి ఉంటుంది. చాలామందికి డౌట్ రావచ్చు, నెట్లో ఒకలా ఉంటుంది, బుక్లో ఒకలా ఉంటుంది. ఇంక డిగ్రీ దాటిన తర్వాత Group 2 లెవెల్లో సివిల్స్ చదువుతున్న బుక్స్లో వేరేగా ఉంటుంది. ఎందుకు మారిపోతుంటాయంటే, ఇవన్నీ కూడా నార్థన్ ధ్రువాల దగ్గర ఉన్న ప్లేసెస్ అనమాట. బాగా ఎండలు వచ్చాయనుకోండి, ఆ మంచు వల్ల కరిగిపోయి ల్యాండ్ ఏరియాలు కరిగిపోతుంటాయి. ఎందుకంటే ల్యాండ్ అనగానే ఓన్లీ ఇసుకతో ఉన్నదాన్ని ల్యాండ్ అని పిలవం, మట్టితో ఉన్నదాన్నే. ఈ ధ్రువాల్లోని ఏరియాస్ మంచుతో ఉన్న వాటిని కూడా ల్యాండ్ అనే లెక్కలోకి వస్తాయి. ఆ మంచు కూడా మనకు భూమి ఎంత దట్టంగా ఉందో ఆ విధంగా ఉంటాయి. మంచులో కూడా పెద్ద పెద్ద గొయ్యిలు అయితే అవ్వుకోవచ్చు. మన సైడ్ మంచులో ఉండవు, చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట. కాబట్టి అలా మారిపోతుంటాయి అన్నమాట. వింటర్లో వచ్చినప్పుడు ఎక్కువ ల్యాండ్ ఉన్నట్టుగా ఇలా. ఇంకా నెంబర్ ఆఫ్ కంట్రీస్ చూసుకుంటే 50 అండి దీనిలో ఉన్నవి. మెయిన్లీ 44 అని చెప్తూ ఉంటారు, బట్ టోటల్ స్టేట్స్తో కలుపుకుంటే మొత్తం 50 ఉంటాయి. ఇంకా పాపులేషన్ విషయానికి వచ్చిన జనాభా విషయానికి వచ్చినప్పటికి 73 కోట్ల మంది అండి జనాభా. ఓకే, అది లేటెస్ట్ పాపులేషన్తో 74.76 అయింది. 2020 కాల్కులేషన్స్లో మరీ పెరిగాయి. ఓకే, 74 కోట్ల మంది దీనిలో జనాభా ఉన్నారన్నమాట. ఓకే, ఇక్కడే నేను ఒక స్టూడెంట్ డౌట్ అడిగారు, అందుకే మన జనాభా వేరు ఏరియా వేరండి. అది ఒకసారి చూసుకుంటే నేనేం చేస్తున్నానంటే, ఇవన్నీ ఏరియాని దృష్టిలో పెట్టుకుని ఆర్డర్లో చెప్పుకుంటూ వస్తున్నా. ఓకే, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలా చూసుకుంటే ఇదేమవుద్దంటే 6th లార్జెస్ట్ కాంటినెంట్ అవుతుంది. అంటే 6వ ప్లేస్లో ఉంది. మొత్తం 7 ఖండాల్లో 6వ ప్లేస్లో ఉంది. ఏ విధంగా? విస్తీర్ణం విషయంలో చెప్పుకుంటే. జనాభాను మధ్యలో పెట్టొద్దు, జనాభా అనేది వేరు. జనాభా విషయంలోకి వచ్చినప్పటికి ఏమవుద్దంటే ఇది చాలా పై ప్లేస్లోకి వెళ్ళిపోద్ది. 74 కోట్లు అంటే చాలా ఎక్కువ మంది జనాభా. ఓకే, ఇక్కడ అమెరికాలో కూడా లేరు అంత జనాభా. అందుకోసం జనాభా వచ్చినప్పటికి ఆర్డర్ మారిపోద్ది. దాన్ని ఇక్కడ లింక్ పెట్టుకోవద్దు. ఓకేనా? ఇంకా నెక్స్ట్ విషయానికి వచ్చినప్పటికీ వెనక నుంచి చూసుకుంటే మొత్తం 7 ఖండాలే ఉన్నాయి. ఇదేమో 6వదని చెప్పాం.
తర్వాత 7వ ఆస్ట్రేలియా వచ్చేస్తుంది రైట్. ఇంకా రివర్స్లో చూసుకుంటే స్మాలెస్ట్లో కింద నుంచి వెళ్తే ఫస్ట్ ఏమవుద్ది ఆస్ట్రేలియా అవుతుంది. ఇది సెకండ్ స్మాలెస్ట్ కాంటినెంట్ అనమాట ప్రపంచంలో విస్తీర్ణంలో. బాగా గుర్తుంచుకోండి, విస్తీర్ణంలో, నేను విస్తీర్ణం ఆర్డరే చెప్తున్నాను. ఓకే రైట్. విస్తీర్ణంలో ఇదేమవుతుందంటే సెకండ్ స్మాలెస్ట్ కాంటినెంట్ అవుతుంది అనమాట. ఓకేనా రైట్. అవి చెప్పాం. ఇప్పుడు ఏం చేస్తాను అంటే దీనిలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. ఓకే, ప్రపంచంలోనే స్మాలెస్ట్ కంట్రీ అయిన వాటికన్ సిటీ ఈ మన ఐరోపా ఖండంలోనే ఉంది. అండ్ డిజర్ట్స్ లేని ఖండంగా పేరు పొందిన ఖండం ఐరోపా ఖండం. అండ్ ప్రపంచాన్ని వెళ్ళిన యూకే, యునైటెడ్ కింగ్డమ్ అండ్ ఐర్లాండ్, ఇంగ్లాండ్, ఇవి ఇలాంటి బ్రిటిష్ సామ్రాజ్యం ప్రారంభమైన దేశాలు ఇలా ఐరోపా ఖండంలోనే ఉన్నాయి. ప్రపంచంలోనే మంచి మంచి అంటే బాగా డెవలప్ అయినవి ఇప్పుడు లండన్ కానీ ఫ్రాన్స్ కానీ మీరు చూస్తుంటారు. ఇప్పుడు సినిమాల్లో ఎక్కువ చూపిస్తున్నారు కదా అవన్నీ ఫ్రాన్స్లో, లండన్, అక్కడే కదా షూటింగ్స్. అలాంటి పెద్ద పెద్ద అంటే బాగా డెవలప్మెంట్ స్టైలిష్ కంట్రీస్ అన్నీ కూడా మనకి ఐరోపా కాంటినెంట్లోనే ఉన్నాయన్నమాట. ఓకే, దీనిలో ఉన్న పర్వతాలు అన్నీ చెప్తాను కదా రైట్. ఇంకా నెక్స్ట్ దేశాలు చూద్దామండి. ఏ దేశాలను చూస్తే కింద నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్తున్నా. ఇక ఈ రౌండ్ నుంచి స్టార్ట్ చేస్తే ఈ ఆఫ్రికా కంట్రీ మీకు ఇక్కడ చూపిస్తున్నా. దీనిలో చూసుకుంటే ఇక్కడ పోర్చుగల్ స్టార్ట్ అయిందండి. పోర్చుగల్, స్పెయిన్, తర్వాత ఇంకా అలా పైకి వెళ్తే ఫ్రాన్స్ చూసారు కదా, కనిపిస్తుంది కదా. ఇక్కడ ఇటలీ చెప్పాను కదా, ఈ మధ్యధరా సముద్రం బ్లూ కలర్, ఆ పైన ఇటలీ ఉందన్నమాట. ఇక్కడే ఇటలీ ఉంటుంది. ఈ పక్కన చూడండి మధ్యలో ఈ రెండు ఉన్నాయి. వీటినే మనం కార్సికా దీవి అని పిలుస్తాం. నెపోలియన్ బోనపార్ట్ జన్మించింది అదే అనమాట. ఓకే, పైనుంచి వెళ్ళి ఇలాగే కిందకు వస్తా. ఫ్రాన్సు, తర్వాత లగ్జంబర్గ్, తర్వాత బెల్జియం, జర్మనీ, నెదర్లాండ్స్, యూకే అంటే ఇదే ఇంగ్లాండ్ అనమాట, యునైటెడ్ కింగ్డమ్. తర్వాత ఐర్లాండ్. ఓకే, ఇంకా ఈ పైన ఈ నెదర్లాండ్స్ పైన డెన్మార్క్, స్వీడన్ పక్కన ఈ వైట్గా ఉంది, అక్కడ పేరు ఇవ్వలేదు, దాని పేరు స్వాన్ అండి, స్వైన్. ఓకే, ఈ పైన ఫిన్లాండ్ ఉంది. ఇంకా అలా కిందకు వస్తున్నా ఈస్తోనియా ఉంది. ఓకే, లాట్వియా అండ్ లుధియానా, దీన్నే లిథానియా అని కూడా అంటుంటారు. పోలాండ్ అండ్ చెక్ రిపబ్లిక్. ఓకే, అండ్ స్లోవాకియా, ఆస్ట్రియా ఇక్కడే ఆస్ట్రియా యుద్ధం హిస్టరీలో ఉంది. 10th క్లాస్ 9th క్లాస్ హిస్టరీలో ఉంటుంది ఆస్ట్రియా గురించి. హంగేరీ, ఓకే, స్లోవేనియా, ఓకే, క్రొయేటియా, రొమానియా, ఓకే, బల్గేరియా. నెక్స్ట్ గ్రీస్ అండి, గ్రీస్ ఇక్కడే ఉంది గ్రీస్. ఓకే, ఇవండి చూసారు మీ అన్నీ హిస్టరీలో బాగా వినివే. మీ 10th 9th హిస్టరీ మీద టచ్ ఉంటే ఇవన్నీ పదాలు మనకి హిస్టరీలో అలా వస్తుంటాయి. చెక్ రిపబ్లిక్ కానీ, ఆస్ట్రియా కానీ, ఇటలీ కానీ, ఫ్రాన్స్ కానీ, ఇక్కడే కదా జర్మనీ, ఇప్పుడు ఈ హిట్లర్ పరిపాలన ఇవన్నీ ఇక్కడే కదా వచ్చాయి. కాబట్టి ఇక్కడే మొత్తం ప్రపంచ హిస్టరీ అంతా కూడా ఇక్కడే ఎక్కువ ముడిపడి ఉందన్నమాట. ఓకే, అండ్ ఇక్కడే మీరు తెలుసుకోవాల్సింది యూకేని అండ్ యునైటెడ్ కింగ్డమ్ని ఇక్కడ ఐరోపాని వేరు చేస్తున్న ఈ మధ్యలో ఉన్న వాటర్ ప్రాంతాన్ని మనం ఇంగ్లీష్ ఛానల్ అని పిలుస్తామండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టు. గ్రూప్ 2లో ఎన్నోసార్లు వచ్చింది. డిఎస్సి మీరు ప్రీవియస్ పేపర్స్ చూసినట్లయితే ఇంగ్లీష్ ఛానల్ చాలామందికి అర్థమయ్యేది కాదు. ఇంగ్లీష్ ఛానల్ ఏంటరా బాబు అనుకునేవారు. ఓకే, ఆ ఇంగ్లీష్ ఛానల్ అంటే వర్తక వ్యాపారాలు జరిగే ఒక సముద్రపు రూట్ అనమాట. దాన్ని మనం ఇంగ్లీష్ ఛానల్ అంటాం. దాన్నే నేను ఒక స్టూడెంట్ డౌట్ కూడా అడిగారు, సిల్క్ రోడ్ అంటే ఏంటో చెప్పలేదు సార్ అని. అది మనం నోట్స్ చెప్పినప్పుడు ఫస్ట్ ఆసియా చెప్పినప్పుడు చెప్పేశాను. అయినా చెప్తాను ఒకసారి. మనం రింగ్ ఆఫ్ ఫైర్ చెప్పాను చూడండి. ఆస్ట్రేలియా నుంచి ఆసియాకి మధ్య అప్పుడు ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు సైనికులందరూ వేర్వేరు ప్రాంతాలకి పారిపోయారనమాట. ఎలాగా మహాసముద్రాలు గుండా అలా వెళ్ళిపోయినప్పుడు ఒక ఆ రూట్ అనేది ఏర్పడింది. అంటే ఆస్ట్రేలియా కన్నా వేరు ఖండాలకి, తర్వాత ఇండోనేషియా దీవులకి వెళ్ళడానికి ఆ రూట్ అనేది తెలిసింది వాళ్ళకి సముద్రంలో. తెలడం వల్ల ఏం చేస్తారంటే దాన్ని తర్వాత ఆ రూట్ని ఒక పాజిటివ్గా తీసుకుంటూ అక్కడ వర్తక వాణిజ్యాలు చేయడం ప్రారంభించారనమాట. అది ఇప్పుడు ఎలా మారిపోయిందంటే వర్తక వాణిజ్యాలకి సరైన రహదారిగా మారిపోయింది. దాన్నే మనం సిల్క్ రోడ్ అని పిలుస్తాం. ఓకే, అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే ట్రేడ్కి సంబంధించిన ఒక ఓషన్లో ఏర్పడిన ఒక వే అనమాట. ఓకే, దాన్ని సిల్క్ రోడ్ అంటాం. ఓకే, ఇక్కడ మన ఐరోపా విషయానికి వచ్చినప్పుడు దీన్ని ఏమని పిలుస్తామంటే ఇంగ్లీష్ ఛానల్ అని పిలుస్తామండి. ఓకే, అదని మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ ఇమేజ్ ఓన్లీ దేశాల గురించే, మనం ఎప్పుడు వింటున్న దేశాలే చూసే ఉంటారు. నేను ఐరోపా గురించి చాలా ఇంపార్టెంట్ అండి, లైట్ తీసుకోవద్దు. ఇవన్నీ హిస్టరీలో ఎక్కువ ఇవే. మనకి పోలాండ్కి ఆస్ట్రియాకి యుద్ధం జరిగింది, చెక్ రిపబ్లిక్ సంబంధించి అంటుంటారు. ఇక్కడ చూడండి ఆస్ట్రియా ఇక్కడ ఉంది, పోలాండ్ ఎక్కడ ఉంది, అందుకే చెక్ రిపబ్లిక్ సంబంధించి యుద్ధం జరుగుతుంటుంది. అలా అనమాట. అలా మనకు వెంటనే తెలుస్తాయి. ఓకే, ఇంకా ఇటలీ కానీ గ్రీస్కి సంబంధించి కూడా అలాగే జరుగుతుంటాయి.
ఓకే, ఈ మధ్యలో ఉండే చిన్న చిన్న దీవుల కోసము చిన్న చిన్న ల్యాండ్స్ కోసం అలా అనమాట. ఓకే రైట్, ఇది దేశాలకు సంబంధించి కొంత ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను, అంటే కనిపించే అనుకుంటున్నాను. ఇంకొంచెం అడిషనల్ ఏమైనా చిన్న చిన్న ఉంటే మీ దగ్గర ఉన్న మ్యాప్స్లో చెక్ చేసుకోండి. ఓకే, ఎలా చూసుకోవాలని ఆర్డర్ నుంచి మీరు చూసుకుంటూ ఉండండి. ఓకే, ఇంకా నెక్స్ట్ విషయానికి వచ్చినప్పటికీ ఏం చేస్తానంటే సముద్రాలను ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, సముద్రాలని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సముద్రాలు ఇవన్నీ సముద్రాలు అంటే మీకు కింద చూడండి బ్లూలో చూపిస్తున్నాను కదా, వాటర్ ఏరియాలోనే సముద్రాలు ఉంటాయి. ఓకే, వాటిని పైనుంచి చెప్పుకొస్తాను. అయితే కొన్ని సముద్రాలు మిస్ అయ్యాయి, ఇక్కడ మిస్ అయింది. ఓకే, అవన్నీ పక్కన చూపిస్తానండి. మొత్తం ఆర్కిటిక్ సర్కిల్లో చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఇప్పుడు పైన చూసినట్లయితే నార్వేనియన్ సముద్రం ఉంది. ఇంకా కిందకు వచ్చేస్తే ఇక్కడ ఇగో మధ్యలో బ్లూ కలర్ ఏరియా ఉండిపోయింది చూడండి, అది బాల్టిక్ సముద్రం. ఇక్కడ రాసలేదు. ఓకే, ఇంకో ఇమేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంక ఇక్కడికి వచ్చేసి దీన్ని నార్త్ సీ అని పిలుస్తాము. ఓకే, బే ఆఫ్ బిస్కాయ్ అని పిలుస్తాము ఇక్కడ. ఇంకెందుకు వచ్చేస్తే దీన్ని మెడిటేరియన్ సీ చెప్పాను, మధ్యధరా సముద్రం చెప్పాను. ఓకే, ఇంకా ఇటు సైడ్ వచ్చేస్తే బ్లాక్ సీ చెప్పాను, నల్ల సముద్రం ఇక్కడ ఉందని చెప్పాము. ఇంక ఇక్కడ ఇగో ఇక్కడ తూర్పు సైడ్ ఉంది, అది కాస్పియన్ సీ అనమాట. ఓకేనా, తూర్పు సైడ్ ఇక్కడ ఉంది కదా, అది కాస్పియన్ సీ, తూర్పున ఉంది. ఓకే, అది కాస్పియన్. ఏంటి సార్ ఈ ఇమేజ్లో ఈ సీస్ చాలా కన్ఫ్యూజింగ్ ఉన్నాయి అనుకుంటున్నారా? ఓకే, ఒరిజినల్ గ్లోబ్ మ్యాప్ చూపిస్తా. ఇప్పుడు చూడండి ఎలా ఉందో, ఎక్కడ మిస్ అవ్వదో డిస్ప్లేలో నీట్గా చూడండి. పైనుంచి మీకు ఇప్పుడు చూపించుకుంటూ వస్తా. పైన ఫస్ట్ కారా సముద్రం ఈ పైన ఉంది. అదేంటంటే ఆసియా ఖండానికి కూడా సంబంధించిన సముద్రమే. ఇప్పుడు సైన్ తూర్పున 70 degrees అని కనబడుతుంది చూడండి, అది ఆసియాకి సంబంధించిన సముద్రమే, ఈ ఐరోపాకు కూడా సంబంధించింది. అందుకే కారా సముద్రం. ఈ పైన చూసుకుంటే బ్యారెంట్స్ సముద్రం, బ్యారెంట్స్ అనేది ఈ పైన ఉంది ఆర్కిటిక్లో. కొంచెం కిందకు వచ్చేస్తే ఇక్కడేంటి వైట్ సముద్రం ఉంది, తెల్ల సముద్రం. చాలామంది తెల్ల సముద్రం, నల్ల సముద్రం, పసుపు సముద్రం జోకులు అనుకుంటారు, నిజంగా ఉన్నాయి లేదా అనుకుంటారు, కానీ ఉన్నాయి అన్నీ. దానిలో ఐరోపాలోనే 3 రంగులు వచ్చేస్తాయి. ఇక్కడ వైట్ సీ వచ్చేస్తుంది, మధ్యలో నల్ల సీ వచ్చేస్తుంది, దాని కొంచెం బ్లాక్ సీ కింద ఎర్ర సముద్రం, రెడ్ సీ కూడా వచ్చేస్తుంది. ఎర్ర సముద్రం, నల్ల సముద్రం అండ్ తెల్ల సముద్రం అన్నీ ఇక్కడే వచ్చేసి చూడండి. ఇంకా పసుపు సముద్రం అంటే చైనా పైన ఉంది, జపాన్ కింద, అది అప్పుడు చెప్పేశాను. చూద్దాం, ఇది వైట్ సీ అండి. ఇంకా అలాగా ఈ లెఫ్ట్కి వచ్చేస్తే వెస్ట్ సైడ్కి నార్వేనియన్ సీ, ఎందుకంటే అక్కడ నార్వే ఉంది కాబట్టి ఖండం. ఇగో నార్వే కూడా మీకు చూపిస్తున్నాను, స్వీడన్ నార్వే చెప్పాను కదా, స్వీడన్ నార్వే ఇక్కడ ఉంది. ఓకే, ఈ మధ్యలో ఉంది, ఇందాక అదని చెప్పాను కదా, మధ్యలో ఉంది బాల్టిక్ సముద్రం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి బాల్టిక్ సముద్రం. హిస్టరీలో దీనికంటూ ప్రత్యేకత ఉంది, కొన్ని బిట్స్ కూడా కవర్ చేస్తుంది అది. బాల్టిక్ సముద్రం అనేది గుర్తుంచుకోండి. ఇంకా పక్కన డెన్మార్క్ పక్కకు వచ్చేస్తే ఏమవుతుంది, నార్త్ సీ అని పిలుస్తాం. ఇక్కడండి ఇచ్చాను ఈ ఇమేజ్లో చూడండి. యునైటెడ్ కింగ్డమ్కి ఇక్కడ ఈ ఐరోపా ఖండానికి మధ్యలో ఉన్నదాన్ని ఏమంటాం, ఇంగ్లీష్ ఛానల్ అని పిలుస్తాం. చాలామందికి ఇంగ్లీష్ ఛానల్ అనగానే ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ అనుకోకండి, అదొక సముద్రం, సముద్రంలో వర్తక వాణిజ్య వ్యాపారాలు జరుగుతున్న ఒక వే అనమాట, దాన్ని ఇంగ్లీష్ ఛానల్ అంటాం. కిందకు వచ్చేస్తే బే ఆఫ్ బిస్కాయ్ ఉంది. ఇంకా ఈ గిబ్రల్టర్ జలసంధి స్ట్రైట్ ఆఫ్ అక్కడ ఉంటుంది. ఈ మధ్యలోకి వచ్చేస్తే ఇదంతా మెడిటేరియన్ సముద్రం. ఓకే, అయానియన్ సముద్రం ఉంది, ఇవి అంత ఇంపార్టెంట్ కదా, మెడిటేరియన్ సముద్రంలోనే భాగాలు. ఓకే, ఎగియన్ సముద్రం ఇది ఒకటి. ఇంక పక్కన చూసుకుంటే ఇదండి బ్లాక్ సముద్రం ఇక్కడ ఉంది. ఓకే, బ్లాక్ సముద్రం చూసారు కదా, బ్లాక్ సముద్రం ఇక మధ్యలో తీసుకొచ్చి ఇది బ్లాక్ సముద్రం. ఇంకా ఇప్పుడు చూడండి బ్లూ కలర్లో కనిపిస్తుంది మీకు, నీట్గా చూసుకున్నట్లయితే బేబీ షేప్లో ఉంది. బేబీ షేప్లో ఉన్న ఈ సముద్రాన్ని మనం ఏం పిలుస్తామంటే కాస్పియన్ సముద్రం అంటాం. ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది చూడండి, ఇక్కడ ఆసియాని మధ్యలో కాస్పియన్ సముద్రం ఉందన్నమాట. అందుకు వాడు బిట్ అడుగుతాడు, ఆసియాని ఆఫ్రికాని వేరు చేస్తున్నది ఏంట్రా అని అడిగితే కాస్పియన్ సముద్రం రాయాల్సి ఉంటుంది అనమాట. ఇవి సముద్రాలు చూపించాను నీట్గా. ఓకే, సముద్రాలు ఓన్లీ ఉన్నట్టు ఒక మ్యాప్ చూపిస్తే బాగుంది సార్ అనుకుంటున్నారా, అది కూడా చూపిస్తానండి. ఇప్పుడు ఈ ఇమేజ్లో ఏం చేసేస్తానంటే నేను దీనిలోనే ఇంపార్టెంట్ మౌంటైన్ చెప్పేస్తా. ఈ ఇమేజ్లో మీకు డైరెక్ట్గా ఇచ్చాను కాబట్టి ఈ మౌంటైన్ పీక్ ఇక్కడ చూసినట్లయితే ఓకే, కాకసస్ అక్కడ ఆ పర్వతాల్లో ఎత్తైన మౌంటైన్ పర్వతం, ఇది శిఖరం అనమాట, ఎత్తైన శిఖరం. ఇప్పుడు హిమాలయాల్లో ఎవరెస్ట్ శిఖరం ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ ఉన్నది ఏంటంటే ఎల్బ్రస్ శిఖరం అండి, 542 మీటర్లు. ఇది ఐరోపాలో అతిపెద్ద శిఖరం అనమాట. ఓకే, కాకసస్ పర్వత ప్రాంతాల్లో ఉందన్నమాట. ఓకే, అది ఇంపార్టెంట్, అక్కడ ఒకటే ఉంది, అందుకు మీకు అన్నీ చూపించట్లేదు, మిగిలిన కూడా వేరే మ్యాప్లో చూపిస్తాను భయపడకుండా. ఇంకా అది మౌంటైన్ పీక్ అండి. ఓకే, ఇంకా రివర్స్ మిగిలిన వేరే దాంట్లో చూపిస్తాను.
అన్నీ ఒకే మ్యాప్లో అయితే కన్ఫ్యూజ్ అవుతారు. కానీ ఏమవుతుందంటే మీరు గ్లోబ్లో కానీ వరల్డ్ మ్యాప్లో కానీ ఇలాగ అన్నీ ఒకే దగ్గర ఉండడం కన్ఫ్యూజ్ అవుతుంటారు. అందుకు నేను వేరు చేసి చూపించాల్సి వస్తుంది. ఓకే, వీడియోలో స్పీడ్ అయినా మాటలో మీరు ఒకసారి కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని నీట్గా వినడానికి ట్రై చేస్తూ ఉండండి. మన వీడియో టైమింగ్ వల్ల నేను స్పీడ్గా చెప్పాల్సి వస్తుంది మరి. ఓకే, ఇప్పుడు చూడండి, మీ కోరు ప్రకారం ఓన్లీ సముద్రాలే ఉంటే ఏటేటి ఉన్నాయో ఒకసారి చూసుకోండి. బెరెంట్ సీ, ఇక్కడ మధ్యలో బాల్టిక్ సీ, ఓకే, తర్వాత నార్వేనియన్ సీ, నార్త్ సీ, ఇంగ్లీష్ ఛానల్, బే ఆఫ్ బిస్కాయ్, మెడిటేరియన్ సీ, ఓకే, ఇదంతా మెడిటేరియన్ సీ, ఇది బ్లాక్ సీ, ఈ సైడ్ కాస్పియన్ సీ. చాలామంది అనుకుంటున్నారు సార్ ఇదే పదే ఇదే చెప్తున్నారు ఏంటని. అందుకే చూడండి, మనకి వ్యూస్ కూడా మొదటి వీడియోకి వచ్చినవి మళ్ళీ సేమ్ ఆసియా రెండోసారి చూపించడానికి రావట్లే. ఎందుకంటే వెంటనే మనం సైకలాజికల్గా ఫిక్స్ అయిపోతున్నాం, అబ్బా ఇదే కదా అని. బట్ వాళ్ళకి తెలియట్లేదు, ఇదే కదా అనుకునేదే వాళ్ళ సక్సెస్ అని తెప్పిస్తుంది అనే విషయం ఇప్పుడైతే అర్థం కాదు, నోటిఫికేషన్ ఏదైనా వచ్చినప్పుడు అర్థమవుతుంది. అందుకు నేను ఇవి పదే చూపించాల్సి వస్తుంది. చిన్న విషయం అనుకుంటున్నారు, కానీ గ్రూప్ టూ అవి ప్రిపేర్ అయిన వాళ్ళకి మన వీడియోస్ అంతవరకు వెళ్తున్నాయో లేదో తెలియదు. ఎందుకంటే నేను ఎవరికి పంపించట్లేదు కాబట్టి, ఓన్లీ మనం గ్రూప్స్లో పెడుతున్నాను. దానిలో ఎంతమందికి వెళ్తుంది ఏంటో ఆ విషయం కూడా నాకు తెలియట్లేదు. తెలుస్తుంది ఇది ఎంత ఇంపార్టెంట్, ఎందుకు హిస్టరీలో ఎన్ని వచ్చాయి. హిస్టరీలో చాలా సందర్భాల్లో వస్తుంటాయి. ఈ నల్ల సముద్రంకి కాస్పియన్ సముద్రం మధ్య ఇలా జరుగుతుంది, ఈ వివాదంకి ఈ దేశం ఎక్కువ సపోర్ట్ చేస్తుంది, ఇలాంటివన్నీ వస్తాయి. ఎందుకురా అని అర్థం కాదు, కంటస్థ పెట్టేవారు అంత ఇప్పటి వరకు. బట్ అది మానుకోండి, అందువల్ల మీకు గుర్తుండటం లేదు. ఓకే, నైట్ అండి. ఇప్పుడు చూడండి, బేబీ షేప్లో కనిపిస్తుంది. ఇది ఒక చిన్న బాబు పడుకున్నట్టుగా, ఇవి కాళ్ళు మధ్యలో చేతుల్లాగా. అందుకు ఇది గ్రూప్ 2లో కూడా మన డిఎస్సీలో కూడా చాలాసార్లు అడిగాడు, బేబీ ఆకారంలో ఉండే సముద్రం ఏంటి ప్రపంచంలో అంటే కాస్పియన్ సముద్రం అనమాట. ఓకే, అందుకే ఇది ఓన్లీ కాస్పియన్ సముద్రాన్ని సైడ్ చేసి చూపించాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పర్వత ప్రాంతాలు అండ్ మైదానాలు, పీఠభూముల గురించి ఒక 2-3 జస్ట్ గుర్తుంచుకోండి. ఇక్కడ చూడండి, స్వీడన్ అండ్ నార్వే అని చెప్పాను కదా. స్వీడన్, నార్వే దగ్గర ఉండే ఈ పర్వతాలని మనం స్కాండినేవియన్ పర్వతాలను పిలుస్తామండి. స్కాండినేవియన్ పర్వతాలు పిలుస్తాము. ఈ స్కాండినేవియన్ పర్వతాలు ఏ దేశాల్లో విస్తరించి ఉన్నాయో ఆ దేశాలన్నింటినీ కూడా స్కాండినేవియన్ కంట్రీస్ అని పిలుస్తాం. ఒకసారి గ్రూప్ 2లో బిట్టిచ్చాడు, ఏంటంటే క్రింది వానిలో స్కాండినేవియన్ కంట్రీ కానిది ఏంటి అలా కూడా ఇస్తూ ఉంటాడండి, చాలా ఇంపార్టెంట్. అయితే ఈ స్కాండినేవియన్ కంట్రీస్ ఏంటంటే స్వీడన్, నార్వే, ఐస్లాండ్, డెన్మార్క్. అది నేను మ్యాటర్ నోట్స్ చెప్పినప్పుడు చెప్పాను. స్వీడన్, నార్వే, ఐస్లాండ్, డెన్మార్క్, వీటిని స్కాండినేవియన్ కంట్రీస్ అంటాం. ఎందుకంటే ఈ స్కాండినేవియన్ మౌంటైన్స్ విస్తరించి ఉంటాయి, వాటిలో అదొక పెనిన్సులా అనమాట. అందుకు ఆ విధంగా బిట్స్ వస్తాయి. అలా వచ్చి మీకు తెలియాలంటే ఇక మీకు తెలియాలి, ఎక్కడెక్కడ దేశాలు ఉన్నాయో తెలిస్తే అది మీరు చేయగలుగుతారు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇలాగే బాల్టిక్ స్టేట్స్ అని పిలుస్తాడు. బాల్టిక్స్ ఎక్కడెక్కడ ఉంది వాటిని కూడా పిలుస్తాడు. బాల్టిక్ స్టేట్ క్రింది వాటిలో బాల్టిక్ స్టేట్స్ ఏంటి అని అడుగుతాడు. క్రింది వాటిలో బాల్టిక్ స్టేట్ కానిది ఏంటి అని అడుగుతుంటాడు. అది హిస్టరీలో వస్తుంది అనమాట. అవేంటి, లుధియానా, నెక్స్ట్ లాట్వియా, ఈస్తోనియా, వీటిని అది కూడా నేను నోట్స్లో చెప్పాను. ఆ మూడింటిని మనం బాల్టిక్ సముద్రం అంటే, ఎందుకంటే ఆ బాల్టిక్ సముద్రం ఆ దేశాల గుండా ఎక్కువగా టచ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, అది ఒకసారి చూసుకోండి, అవసరం లేదు ఇక్కడ చూసుకోండి. ఈస్ట్ సైడ్ చూడండి, యూరల్ పర్వతాలు. ఓరల్ అని చదువుకోండి, యూరల్ అని చదువుకోండి. ప్రొనౌన్సియేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు, సబ్జెక్ట్కి నాలెడ్జ్కి ఇవ్వండి. అదే సార్ మీ ఇంగ్లీష్ మేము స్కూల్లో చెప్పినప్పుడు దీన్ని ఎలా చదివారు, మీరేంటి ఎలా చదువుతున్నారు అలాంటివి వద్దు. చిలిపి ప్రశ్నలో మనకు నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఓకే, వీటిని యూరల్ పర్వతాలు. ఇదేంటంటే యూరల్ పర్వతాలు అనేవి ఇది కూడా బిట్టు. ఐరోపాని, ఆసియాని వేరు చేస్తున్న పర్వతాలు ఏంటి అని అడుగుతాడు. యూరల్ పర్వతాలు. క్రింది వాటిలో వేరు చేస్తున్నవి ఏంటి అంటే కాస్పియన్ మరియు యూరల్ పర్వతాలు, ఆ రెండు కూడా అలా కూడా చూసుకోవాలి. యూరల్ అనే నది కూడా ఉంది, అది కూడా చూసుకోండి. ఓకే, అక్కడ అదొకటి ఇంపార్టెంట్ పర్వతాలు. ఇంకెందుకు వచ్చేస్తే బాగా కిందకు వచ్చేసాం అనుకోండి, ఇక్కడ బే ఆఫ్ బిస్కాయ్ దగ్గర పైరినీస్ అనే మైదాన ప్రాంతాలు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ అన్నీ నేను చెప్పట్లే, ఇటాలియన్ పెనిన్సులా ఉంది ఇక్కడ. తర్వాత బాల్కన్ మౌంటైన్స్ అండి, ఇది అడుగుతాడు. బాల్కన్ మౌంటైన్స్, తర్వాత ఈ బాల్కన్ మౌంటైన్స్లోనే ఆల్ప్స్ పర్వతాలు. ఆల్ప్స్ పర్వతాలు ఎక్కడ ఉన్నాయని అడుగుతాడు. ఐరోపా ఖండంలో ఉన్నాయి, అది కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాడు డిస్ప్లేలో. ఓకే, కొన్ని చూపిస్తున్నాయి, ఎక్కువ వద్దు. నెక్స్ట్ కార్పాథియన్ మౌంటైన్స్ చూసారు కదా, కార్పాథియన్ మౌంటైన్స్ కూడా దీనిలో ఉన్నాయి. దీని కింద డాన్యూబ్ నది ప్రవహిస్తూ ఉంటుంది. వేరే చూపిస్తానండి, ఇదే మ్యాప్ అనుకోండి, దానిలో ఈ మౌంటైన్స్ తీసేసి ఓన్లీ నదులు పెట్టి చూపిస్తాను అనమాట. ఓకే, ఇంకా ఇక్కడ చెప్పాం కదా కాకసస్ మౌంటైన్స్లో ఎల్బ్రస్ అనే శిఖరం ఉందని. ఓకే, ఆ మౌంటైన్స్ మీరు చూసుకుంటే చాలు, ఎక్కువ పర్వత సముదాయాలు, ఎక్కువ మైదానాలు ఏమవసరం లేదు. మెయిన్ కావాల్సినవి దీనిలో కవర్ చేసి చూపించాను. ఓకే.
ఇక్కడ అవి ఓన్లీ యూరల్లో తెలుసుకోండి, కింద బాల్కాన్ మౌంటైన్స్ తెలుసుకోండి, సరిపోతాయి. ఈ 3 మన హిస్టరీలో వస్తున్నాయి అన్నమాట బిట్స్. ఓకే, ఇంకా ఇంపార్టెంట్ బిట్స్ అని చెప్పాను, ఇవి కొన్ని నోట్ చేసేసుకోండి. ఓకే, అదేంటో ఒకసారి చదివి వినిపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్థం తెలియని వాళ్ళకి. యూరోప్ అండ్ ఏషియా ఆర్ పార్ట్స్ ఆఫ్ ది సేమ్ మేజర్ ల్యాండ్ మాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. యూరోప్ ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ ఏషియా బై ద యూరల్ మౌంటైన్స్ అండ్ ద కాస్పియన్ సీ. అది నేను చెప్పేశాను, బట్ ఇక్కడ ఒక లాజిక్ బిట్ ఉంది. ఏంటంటే ప్రపంచంలో ఖండాలన్నీ కూడా వేరువేరుగా విడదీసి ఉన్నాయి, కానీ ఈ 2 ఖండాలు మాత్రం ఒకే భూభాగంలో ఉండే 2 ఖండాలు అనమాట. అడుగుతాడు, ఒకే భూభాగంలో ఉండే 2 ఖండాలు ఏంటి ప్రపంచంలో అడిగితే ఆసియా ఐరోపా. ఆసియా ఐరోపా ఒకే భూభాగంలో కలిసి ఉంటాయి, కాకపోతే ఈస్ట్ భాగాన్ని ఆసియా అని, వెస్ట్ భాగాన్ని ఐరోపా అని పేరు పెట్టారు అంతే. ఈ 2 విడిపోలేదు కంప్లీట్గా, మధ్యలో పర్వతాలు కాబట్టి అవి ల్యాండ్సే కదా. అది అయితే రెండింటిని వేరు చేస్తున్నవి ఏంటి అంటే యూరల్ పర్వతాలు మరియు కాస్పియన్ సీ. ఓకే, ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ దిస్ కాంటినెంట్ ఈజ్ మౌంట్ ఎల్బ్రస్, అది కూడా నేను చెప్పేశాను. తర్వాత ద బాల్కాన్ రేంజెస్, పైరినీస్, ఎపెనిసెస్, ఇవన్నీ ఇప్పుడు చూపించాను కదా. అంటే ఎన్ని ఇంపార్టెంట్ కదా 2-3 గుర్తుంచుకోమన్నా. నెక్స్ట్ కాంటాబ్రియన్ అండ్ ద డైనరిక్ ఆల్ప్స్ ఆర్ సమ్ ఆఫ్ ది మేజర్ మౌంటైన్స్ ఇన్ యూరోప్. అవి కూడా మీకు పక్కన డిస్ప్లేలో ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ యూరోప్ ఈజ్ సరౌండెడ్ బై వాటర్ అండ్ 3 sides. మీరు గమనించారా, 3 sides కూడా వాటర్ ఉంటుంది, 1 side ఆసియా ఖండం ఉంటుంది అనమాట. ఆ 3 sides ఏంటి, సౌత్లో మెడిటేరియన్ సీ, అట్లాంటిక్ సీ వెస్ట్లో, ఆర్కిటిక్ సీ పైన నార్త్లో, 1 side ఆసియా ఖండం, నెక్స్ట్ యూరల్ పర్వతాలు ఉంటాయి. అది నెక్స్ట్ ద వరల్డ్స్ స్మాలెస్ట్ కంట్రీ ద వాటికన్ సిటీ ఈజ్ ఇన్ యూరోప్. ప్రపంచంలోని అతి చిన్న దేశమైన వాటికన్ సిటీ ఏ ఖండంలో ఉంది అని అడిగితే యూరోప్ ఖండంలో ఉంది. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది మేజర్ రివర్స్ ఇన్ యూరోప్ ఇంక్లూడ్ డాన్యూబ్, ఎల్బీ, లోయిరీ, ఓడర్, నెక్స్ట్ డ్నిపెర్ అండ్ డాన్. ఇవి కూడా నేను చూపిస్తాను పక్కన. ఈ ఇంపార్టెంట్ నది ఏంటంటే దీనిలో డాన్యూబ్ నది అండి, అది గుర్తుంచుకోండి, అది హిస్టరీలో ఉందన్నమాట, దానికోసం అది యూరోప్ ఖండంలోనే ఉంది. నెక్స్ట్ ఫిన్లాండ్ ఇన్ యూరోప్ ఈజ్ కాల్డ్ ద ల్యాండ్ ఆఫ్ లేక్స్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఫిన్లాండ్ ఎక్కడ ఉందో చూసారు పక్క మ్యాప్లో, టక్కన క్యాచ్ చేయగలరు ఎక్కడ ఉందో. పక్కన స్వీడన్, నార్వే పక్కన ఉంటుంది అనమాట. ఓకే, బాల్టిక్ సముద్రం పక్కన ఉంటుంది, అలా మనకి వెంటనే ఐడియా రావాలి. ఓకే, అయితే దీనిలో ల్యాండ్ ఆఫ్ లేక్స్గా పిలువబడే ఫిన్లాండ్ అడుగుతాడు. కింది వాటిలో ల్యాండ్ ఆఫ్ లేక్స్గా పిలువబడే దేశం ఏంటి, ఫిన్లాండ్ అని పిలుస్తారు. అది కంటెక్టా పెట్టకూడదు, మన మ్యాప్లో చూడాలి. ఎందుకు, అక్కడ ఉన్న ఐస్ మెల్ట్ అయిపోయి ఎక్కువ లేక్స్గా విడిపోతుంటాయి, అందుకే దానిలో పిలుస్తాం. ద లాంగెస్ట్ రైల్ రూట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ద ట్రాన్స్బీరియన్ రైల్ రూట్ లొకేటెడ్ ఇన్ యూరోప్ విచ్ కనెక్ట్స్ సెయింట్ పీటర్స్బర్గ్ ఇన్ వెస్ట్ అండ్ వ్లాదివ్లాస్టాక్ ఇన్ ఈస్ట్. నెక్స్ట్ ట్రాన్స్ సైబీరియన్ రైల్ రూట్, అది అడుగుతాడండి. ప్రపంచంలో అత్యంత పొడవైన లేదా అత్యంత పెద్దదైన రైల్వే రూట్ ఏంటంటే ట్రాన్స్ సైబీరియన్ రైల్ రూట్. అది యూరప్ నుంచి అక్కడ ఆసియా వరకు కనెక్ట్ చేసి ఒకటే ఉంటుంది అనమాట, కొన్ని వేల కిలోమీటర్లు ఉంటుంది. ఎక్కడెక్కడ సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి వ్లాదివోస్టాక్ ఈస్ట్లో ఆసియాలో ఉంటుంది, రష్యా దేశంలో, అంతవరకు ఒకే రైల్వే ట్రాక్ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ నార్వే, స్వీడన్, ఐస్లాండ్ అండ్ డెన్మార్క్. ఇందాక స్పీడ్ చెప్పేశారు అనుకున్న వాళ్ళు ఇది చూసి రాసుకోండి. ఈ 4ని టుగెదర్ ఫార్మ్ ద స్కాండినేవియన్ కంట్రీస్ అని పిలుస్తాం. యుగోస్లేవియా, గ్రీస్, రొమానియా, అల్బేనియా కింద ఉన్నాయి. మీరు బాల్కన్ సముద్రం దగ్గర చూపించాను నేను కింద అడుగున, ఆర్ కాల్డ్ బాల్కన్ స్టేట్స్. నెక్స్ట్ పైన స్వీడన్, నార్వే దగ్గర ద బాల్టిక్ స్టేట్స్ కంప్రైజ్ లుథియానియా అండ్ లాట్వియా అండ్ ఈస్తోనియా. ఓకే, ఈ 3ని మనం బాల్టిక్ స్టేట్స్ అని పిలుస్తాం. ఎందుకు, ఈ 3 ద్వారా బాల్టిక్ సముద్రం ఉంటుంది మధ్యలో. నెక్స్ట్ గ్రేట్ బ్రిటన్ అండ్ ఐర్లాండ్ ఫార్మ్ ద 2 మెయిన్ ఐలాండ్ గ్రూప్స్ ఆఫ్ యూరోప్. యూరోప్లో ఉండే 2 అతిపెద్ద ద్వీపాలు ఏంటి అంటే, యూరోప్లో ఉన్నవి ఏంటి అంటే ఆ 2 పక్కన ఉన్నాయి కదా, లెఫ్ట్ సైడ్ చూపించే అట్లాంటిక్ మహాసముద్రంలో ఏంటంటే యునైటెడ్ గ్రేట్ బ్రిటన్ ఒకటి అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నది, అండ్ ఐర్లాండ్ ఒకటి అనమాట. నెక్స్ట్ ఒకరైన్స్ స్టెప్పీ రీజన్ ఈజ్ కాల్డ్ గ్రానీ ఆఫ్ ది వరల్డ్ ఆర్ బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్. స్టెప్పీ రీజన్స్ ఇది కూడా జాగ్రఫీలో వస్తుందండి, 9th జాగ్రఫీ మీరు చదివినట్లయితే దీనిలో గడ్డి భూముల గురించి ప్రత్యేకంగా కొన్ని లెసన్స్ ఉన్నాయి. దానిలో ఆఫ్రికాలో ఉండే గడ్డి భూములు, ఐరోపాలో ఉండే గడ్డి భూములు, దక్షిణ అమెరికాలో ఉండే గడ్డి భూములు, ఆస్ట్రేలియా అవన్నీ కూడా ఒక దగ్గర ఉంటాయి. అదొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానండి. దాన్ని మనం బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ Moscow is called the port of 5 seas as through its rivers and canals it connects to 5 seas అండి. 5 సముద్రాలు గుండా కనెక్ట్ చేసి ఉన్న దేశం ఏంటంటే మాస్కో. అందుకే దీన్ని పోర్ట్ ఆఫ్ 5 seas అని పిలుస్తాం. అదొకటి ఇంపార్టెంట్ బిట్. ద వాల్గా ఇస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ యూరోప్. వాల్గా అనేది మధ్యలో ఉంది, కరెక్ట్ ఖండానికి మధ్యలో. ఇందా డాన్యూబ్ రివర్ అని చెప్పాను కదా పైన ఉంది, అది కూడా చూపిస్తా. నెక్స్ట్
ద సెకండ్ లాంగెస్ట్ రివర్ ఆఫ్ యూరోప్, ద డాన్యూబ్, చూసారు ఇది కూడా ఉంది, పాసెస్ త్రూ 5 క్యాపిటల్ సిటీస్ ఆఫ్ ది యూరోప్ అండి. ప్రపంచంలో 5 క్యాపిటల్ సిటీస్ గుండా, అతిపెద్ద రాజధాని నగరాల గుండా ప్రవహిస్తున్న నది ఏంటంటే డాన్యూబ్ నది. ఇది యూరోప్ ఖండంలో 2వ అతిపెద్ద నది. ద మేజర్ యానిమల్స్ ఆఫ్ యూరోప్, హెడ్స్ డాగ్, రోయ్ డీర్, వైల్డ్ బోట్స్ అండ్ ద యూరోపియన్ ట్రీ ఫ్రాగ్. ఇవి అంత ఇంపార్టెంట్ కాదు, ఆ జంతువులు ఎక్కువగా తిరుగుతుంటాయి. రైట్, ఇందాక నదుల గురించి వదిలేసానని చెప్పాను, అవి ఇక్కడ చూపించేస్తున్నాను చూడండి. కింద డైరెక్ట్గా ఎక్కువ నదులే మొత్తం. ఇక డాన్యూబ్ నది ఇక్కడ ఉందండి, అది ఇటు సైడ్ బ్లాక్ సీలో కలుస్తుంది. ఇంకో పైన ఇక్కడ వాల్గా నది ఉంటుంది, డాన్ నది, వాల్గా నది. ఇక్కడ కాస్పియన్ సీ సముద్రం పక్కన అనమాట, యూరల్ మౌంటైన్స్ దగ్గర. ఇక్కడే యూరల్ నది కూడా ఉంటుంది, ఇందాక చూపించాను కదా. ఇవి మెయిన్ నదులు అనమాట. డాను, నెప్పరు, డాన్యూబు, విస్టులా, ఓడర్, ఎల్బీ. ఓకే, ఈ డాన్యూబ్ని చూడండి, ఇక్కడ నుంచి ఇంతవరకు కూడా ఉంది, జర్మనీ దేశం వరకు వచ్చేసింది. ఓకే, అది ఇంకా అంత నుంచి ఎక్కువేం చూడొచ్చు మీరు. ఇక్కడండి ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి, ఇంగ్లాండ్ దగ్గర థేమ్స్ నది ఒడ్డున అని చెప్పేసి చాలా బిట్స్ వస్తుంటాయి. థేమ్స్ నది ఇక్కడ ఉందన్నమాట, అది గుర్తుంచుకోండి. అక్కడే ఇంగ్లీష్ ఛానల్ కూడా ఉంది, అది మర్చిపోవద్దు. ఇదండి మ్యాక్సిమం నేను ఒక 2 hours తీసుకోవాల్సిన క్లాసు. మనం వీడియో అని చెప్పేసి పరిగెత్తి అది క్లాస్ రూమ్లో అయితే నీట్గా మ్యాప్ అని చూపించి డ్రా చేసి ఎలా గుర్తుంచుకోవాలి కోడ్ చెప్పి అంతా భయంకరంగా చెప్తాం. 2 hours క్లాస్ మనం 1/2 hourలో పరిగెత్తి చెప్పడం వల్ల కొంచెం స్పీడ్ అయినప్పటికీ చూసుకోండి, అర్థం చేసుకోండి. అండ్ రైట్, ఏం చేస్తా అంటే రేపు మనం ఇప్పుడు రేపు నైట్ ఇంకొక అన్న ఉంది, అది ఎలాగ నైట్ క్లాస్లో వచ్చేస్తుందండి. అయితే రేపు మార్నింగ్ 10 o'clock ఫ్రెండ్స్, సండే కాబట్టి రేపు 10 o'clock మనం ఏం చేస్తామంటే లైవ్ క్లాస్ పెడతాం. ఇప్పటి వరకు ఈ ఎయిడ్స్ అని మాట్లాడితే కండాలు తినేస్తున్నారు ఎయిడ్స్ అని మమ్మల్ని అనుకుంటున్న వాళ్ళకి రేపు ఏం చేస్తారంటే ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇప్పుడు వరకు గ్రూప్ 2 మరియు డిఎస్సి ఇలాంటి గ్రూప్స్ లెవెల్లో 4, 3లో వచ్చిన బిట్స్ అన్నిటిని ఒక దగ్గర పెట్టి మీకు రేపు లైవ్ క్లాస్ కండక్ట్ చేయబోతున్నాం. నోట్స్లు తీసుకొని నోట్స్ తీసుకొని స్పీడ్గా నెట్ బ్యాలెన్స్లు ఉంచుకోండి, అయిపోయి. అందుకే మార్నింగే పెట్టేస్తున్నా, 10 o'clock పెడతాం. అందరూ లేచి రెడీ అయ్యి చిన్న పనులను చేసుకొని కరెక్ట్ స్టార్ట్ అవుతారు కాబట్టి 10 o'clock మనం పెడుతున్నాం. లైవ్కి అందరూ రావడానికి ట్రై చేయండి. యూట్యూబ్ లైవే, మీకు డైరెక్ట్ యూట్యూబ్లో కెరీర్ గ్రూప్స్ అని కొట్టినా వచ్చేస్తుంది, లేదా నా నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా నేను లింకులు పంపిస్తుంటాను. బట్ ఒకే దానిలో అన్నీ చేయడం వల్ల వెంటనే పంపించడం అవ్వట్లేదు. ఓకే, అండ్ రేపు చెప్తా, రేపు నోట్స్ ఫాలో అయితే, అదే రేపు నోట్స్ రాసుకుంటే మనకి ఇంకొంచెం ఎగ్జామ్లో వచ్చిన బిట్స్ కాబట్టి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏంటి